హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ ఫ్లిక్స్. ఈరోజు ఒక మంచి రచయిత అనుకోవచ్చు, అటు ప్రొడ్యూసర్గా అనుకోవచ్చు, ఒక మంచి లవ్ స్టోరీ సినిమా అయితే తీశారు. ఖచ్చితంగా ఆమె అనుభవాలు, ఎందుకంటే ఆ సినిమా గురించి విశేషాలు, ఎందుకంటే ఒక ప్లెజెంట్ మూవీ ఒక పోయట్రిక్ సినిమాలో రావడం చాలా అరుదుగా ఉంది. ఖచ్చితంగా ఆ సినిమా విశేషాలు అడిగి తెలుసుకుందాం. ఉమాదేవి కోట గారు ఖచ్చితంగా ఒక మంచి సినిమా తీసి మనకైతే జూలై 17న రాబోతుంది. ఖచ్చితంగా మీ నియరెస్ట్ థియేటర్లో అయితే మీరు చూడాలి. ఖచ్చితంగా ఈ సినిమా గురించి అయితే తనే వివరాలు చెప్తుంది, ఎందుకు చూడాలి, ఎలా తీశారు సినిమా ఏంటనేది. నమస్తే మేడం. ఉమాదేవి గారు, అసలు సినిమా ఎందుకు తీశారు మేడం? అంటే ఒక రచయితగా ఉన్నప్పుడు, అంటే నేను రచయితని కాదు ఇన్ జనరల్, బట్ ఐ కీప్ రైటింగ్ స్టోరీస్ అంటే ఇష్టం. ఓకే, కవితలు రాసుకోవడం ఇష్టం. అవి రాసుకుంటూ ఉండేదాన్ని. ఎప్పుడు కూడా ఏదో నేను రచయితని అని చెప్పను. బట్ అట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అన్ని జాబ్స్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రిటైర్మెంట్ ఈ కథల్ని ఒక నెరేటివ్లా స్క్రీన్ మీద తీసుకెళ్ళాలి అని అయితే అనుకున్నాను. బట్ మేబీ కొంచెం ముందు వచ్చేసా అంతే. అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే సినిమా ఇండస్ట్రీ కష్టంగానే ఉంది, బట్ క్రియేటివిటీ ఇప్పుడున్న మాస్ ఎంతే, ఒక 1000 మంది వచ్చి ఫైట్ చేస్తే కానీ హై ఇవ్వని ఆడియన్స్ ఇలాంటి సినిమాలను ఆదరించడం చాలా తక్కువైంది, చిన్న సినిమాలని. అంటే మీరు ఒక ప్లెజెంట్గా, అంటే మీరు నేచర్కి ఎక్కువ ఇష్టపడుతున్నట్టున్నారు. అంటే నేను చూసిన ట్రైలర్ కావచ్చు, మీ వీడియోస్ కావచ్చు, అంటే నేచర్ అంటే చాలా ఇష్టమా మీకు? నేచర్ అంటే చాలా ఇష్టం, యానిమల్స్ అంటే ఇష్టం. అంటే బాగా టూర్స్కి వెళ్తుంటారా? చాలా. ఏమేమి తిరిగారు, ఎన్ని దేశాలు? ఐ హ్యావ్ గాన్ టు, దేశాల కంటే ముందు నా టార్గెట్ వాజ్ ఇండియా. ఓకే. దెన్ ఓన్లీ వేరే కంట్రీస్. ఆ వేరే కంట్రీస్లో కూడా మళ్ళీ సరౌండింగ్ కంట్రీస్ ఇలా తిరగడం ఇష్టం. ఇండియాలో అయితే ఆల్మోస్ట్ ఒక టూ స్టేట్స్ తప్ప అన్నీ కవర్ చేస్తాను. అంటే నేచర్ ఇష్టపడ్డందుకు డైరెక్టర్ చెప్పినందుకు ఓకే అయిందా? నో, ఇట్ ఈస్ నథింగ్ లైక్ నేచర్, ఇట్ నథింగ్ టు డూ విత్ నేచర్. అండ్ మీరు అన్నట్టు పొయటిక్ అంటే నేను పోయిటరీ రాస్తాను, తను పోయిటరీ, డైరెక్టర్ కూడా పోయిటరీ రాస్తాడు, కానీ దిస్ సినిమా హ్యాస్ నో పోయిటరీ ఇన్ ఇట్. ఓకే. అంటే డైరెక్టర్ గారి స్టోరీస్ కూడా బుక్స్ ప్రింట్ చేసినట్టుగా ఆయన పోయిటరీ ప్రింట్ చేశాను. Okay. బికాస్ ఐ వాంట్ టు ఎంకరేజ్ ఆర్టిస్ట్. బేసిక్లీ ఎవరైనా ఆర్టిస్ట్ వచ్చేసి నాకు ఇదంటే ప్యాషను, నాకంటే చాలా ఇష్టము, బట్ ఐ వాంట్ ఇన్ఫ్యాక్ట్ ది ఎక్నాలజ్మెంట్ అండ్ రికగ్నిషన్ ఫ్రమ్ ద పబ్లిక్ అని ఒకవేళ కోరిక ఉండి చేయలేని పరిస్థితి వస్తే ఐ డెఫినెట్లీ ట్రై టు హెల్ప్ దెమ్. ఓకే. దట్స్ హౌ ఐ డిడ్ హెల్ప్ ఫర్ హిమ్. బట్ ఇది వచ్చేసి నేను ఈ కథని ఎలా అంటే సినిమాలు తీయాలనే ఒక ఆలోచన ఉండింది నాకు. ఆ ఆలోచన ఎక్కడో రిమోట్గా ఉండేది. మేబీ అది ఫుల్ఫిల్ అయి ఉండకపోవచ్చు, బట్ నా అసోసియేషన్ విత్ షార్ట్ టర్మ్ విత్ విశ్వనాథ్ గారు, సిరివెన్నెల గారు, ఈయన పుస్తకాలు అప్పుడే సిరివెన్నెల గారిని కలవడం జరిగింది. అలా కొంతమందిని కలిసినప్పుడు వాళ్ళు ఆ సినిమాలు అంటే ఇలా ఉండాలి, అలా ఉండాలి, సినిమా ఈజ్ నథింగ్ బట్ యూనో సీన్, ఇట్ ఈస్ అ నరేషన్ అండ్ హౌ యూ ట్రీట్ ద స్క్రిప్ట్, సీన్స్, అలా డిస్కషన్స్ వచ్చినప్పుడు నాకు ఉన్న లోపల ఉన్న ఇన్స్టింక్ట్ కాస్త ఎక్కువైపోయి చేసేద్దాం, ఒకటన్నా చేయాలి ఫస్ట్ టు గెట్ అన్ ఎక్స్పీరియన్స్, ఆ తర్వాత ఇంకా ఎంకరేజింగ్గా ఉంటే ఇంకొన్ని తీయాలి అనే కోరిక ఉండేది. ఆయన ప్రభావంతో విశ్వనాథ్ గారు డెఫినెట్గా అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయడానికి ప్రభావం అయితే విశ్వనాథ్ గారు. ఏం చెప్పాడు అతని స్టోరీ? ఎందుకంటే లవ్ స్టోరీస్ అన్నీ ఒకటే మేడం, టెంప్లెట్ స్టోరీస్ ఒకటే టెంప్లెట్, కానీ ప్రజెంటేషన్ ఇస్ డిఫరెంట్. ఇది ఎలా ప్రజెంటేషన్ చేశారు? అంటే మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? అంటే డెఫినెట్గా ఈ స్టోరీని మాత్రం చాలా యూనిక్గా ప్రజెంట్ చేసాం. ఓకే. డెఫినెట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ లైక్ రన్ ఆఫ్ ద మిల్ లవ్ స్టోరీస్లా కాకుండా దెర్ ఈజ్ అ డిఫరెన్స్. దెర్ ఈజ్ ఒక తొందరపాటు నిర్ణయాలు అయి ఉండొచ్చు, అనుకుంటే అవి ఎలా ఉంటాయి, బాగా ఆలోచిస్తే వాట్ యు లూజ్ అనేవి ఎలా ఉంటాయి, అలాంటి సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ని తీసుకొని వచ్చి క్రియేట్ చేసిన స్టోరీ ఇది. ఓకే. అంటే ఇప్పుడు ఆయన సినిమాలన్నీ సాడ్ సినిమాలే ఉంటాయి, అంటే ఎమోషనల్ ఎక్కువ. విశ్వనాథ్ గారి మూవీ అంటే మన ఇట్స్ పర్స్పెక్టివ్ ఆఫ్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. కళాత్మకంగా ఉంటాయి అండ్ సోషల్ మెసేజ్ ఉండేలాగా ఉంటాయని అది నా ఫీలింగ్. సాడ్ అనేది ఐ డోంట్ నో, ఐ మీన్ ఇట్స్ సాడ్నెస్ ఇస్ అగైన్ ఇందులో రాధిక గారు కూడా అదే క్యారెక్టర్ చేశారు. అంటే అలాగే విశ్వనాథ్ గారి సినిమా లాగానే ఒక వీణ పట్టుకొని నెక్స్ట్ విశ్వనాథ్ గారి సినిమా ఆవిడది ఒక ఇంపార్టెంట్ రోల్ అండ్ హౌ షీ యాజ్ అ రోల్ యునో ఇన్ఫ్లుయెన్స్డ్ అదర్స్ అనేది ఉంది ఈ సినిమాలో. అంటే ఈ సినిమా కేరళలో షూట్ చేయడానికి మేడం? కేరళ కాదండి, అది తమిళనాడులో ఒక కోయంబత్తూరులో ఒక లొకేషన్. అది
కారణం ఏంటంటే యాక్చువల్గా ఈ సినిమా తీయాలి, ఒక సినిమా తీయాలి అనుకున్నప్పుడు ఐ వాంటెడ్ అ లవ్ స్టోరీ ఫస్ట్ లవ్ స్టోరీకి వెళ్దామని. సో ఒక మంచి యంగ్ లవ్ స్టోరీ ఏదైనా తీయాలనుకున్నప్పుడు అన్ని లవ్ స్టోరీలు చాలా వచ్చేస్తున్నాయి, మనకి ఏంటి వాట్ ఈస్ దట్ యూ కెన్ గివ్ యాజ్ అ ప్రొడ్యూసర్ డిఫరెంట్లీ అన్నప్పుడు ఫస్ట్ ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ అ లొకేషన్, కొత్త లొకేషన్, ఎవరు చూడని లొకేషన్, ఎవరు ఇంతవరకు లోపలికి వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ అవ్వని లొకేషన్ ఒకటి తీసుకెళ్తే ఇట్ ఈస్ వర్త్ దట్ 150 రూపీస్ వాట్ దే ఆర్ స్పెండింగ్. అక్కడ నేను ఒక ఇంపార్టెన్స్ ఇచ్చానమాట. సో ఎనీవేర్ ద లొకేషన్ హ్యాస్ టు బి న్యూ. అవుట్డోర్ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కదా. అవుతుంది, కానీ బట్ నువ్వు బడ్జెట్ అని చూసుకొని కాంప్రమైజ్లు అయిపోయి గ్రీన్ మ్యాట్లో తీసుకుంటే నువ్వు యు ఆర్ నాట్ లుకింగ్ ఎట్ ఆడియన్, యు ఆర్ ఓన్లీ లుకింగ్ ఎట్ ద మూవీ. మా డబ్బులు, యూ వాంట్ మనీ ఆర్ యూ వాంట్ టు టెల్ సంథింగ్. సో యూ వాంట్ మనీ అండ్ టెల్ సంథింగ్ అన్నప్పుడు టెల్ సంథింగ్, షో సంథింగ్ యూనిక్. సో అట్లా అనుకుని లొకేషన్కి తీసుకెళ్ళాను. కొత్త లొకేషన్ అన్నప్పుడు నాకు తెలిసిన లొకేషన్ అది హిల్ స్టేషన్, బ్యూటిఫుల్ అక్కడ ప్రాంతంతో అనుబంధం క్లౌడ్స్ ఉందండి. ఓకే, అందుకని ఉంది, ఆ అనుభవం కూడా ఉంది. 1-2 సార్లు వెళ్ళాను నేనే పర్సనల్గా. కాబట్టి నాకు ఆ ఫిల్మ్ ఈ లొకేషన్ మనకు అనిపిస్తుంది కదా, మనం కొత్త లొకేషన్కి వెళ్ళినప్పుడు అరే ఇది భలే ఉంది అనుకుంటే మీరు ఏం చేస్తారు, వెంటనే నెక్స్ట్ టైం నా ఫ్యామిలీని తీసుకొని రావాలి అని మీరు అనుకుంటారు. సో అలాగే నేను అది ఆ లొకేషన్ చూసినప్పుడు ఇది లొకేషన్, ఈసారి ఎప్పుడన్నా ఏదైనా చేసినప్పుడు ఈ లొకేషన్ చూపించాలనుకున్నాను. దట్స్ హౌ దిస్ లొకేషన్. ఎన్ని డేస్ షూట్ చేశారు? 28 days దేర్. ఓకే, కంప్లీట్లీ ఆల్మోస్ట్ 30 days అనుకోవచ్చు. టైగర్ రిజర్వ్ అన్నారు, ఏమన్నా టైగర్స్ కనిపించాయా ఏమన్నా? ఇట్ ఈస్ అ టైగర్ రిజర్వ్. హీరో హీరోయిన్ ఇద్దరికి లెపర్డ్ కనిపించింది. ఓకే, కనిపించింది, వాళ్ళు షూట్ కూడా చేశారు. ఓకే, ఎంజాయ్డ్ ఇట్ భయపడకుండా. ఎందుకంటే లక్కీలీ దే హ్యాడ్ అ గుడ్ డ్రైవర్ హూ ఇస్ లైక్ ఆయనకి అది ఒక రోజు పని అనమాట, చూస్తున్నాడు కాబట్టి అనుకుంటా భయపడాల్సిన అవసరం లేదని చెప్పాడు. అండ్ దే రియలీ ఎంజాయ్డ్. అగస్త్య చాయిస్ ఎవరిది, మీద డైరెక్టర్ కదా? అగస్త్య చాయిస్ నాది కాదండి. అగస్త్య చాయిస్ యాక్చువల్గా చాయిస్ అంటే ఒక్కసారి మీట్ అయిన వెంటనే మాత్రం హీఈస్ మై చాయిస్. మీట్ అయ్యే వరకు నాకు తెలియదు సరిగ్గా. బట్ వెన్ వీ కాల్డ్ హిమ్ టు మీట్, ఫస్ట్ మీటింగ్ ఇట్ సెల్ఫ్ ఇలా చూశాను, ఒక 2 minutes కథ చెప్పాను. ద వే హీ రెస్పాండెడ్ టు ఇట్, ఐ టోల్డ్ ద డైరెక్టర్ గో హెడ్ విత్ ఇట్. హీరోయిన్ సెలెక్షన్ ఈజ్ నాది, ఐ టేక్ ద క్రెడిట్. ఓకే, ఎందుకనంటే ఏం చూసారు ఆమెలో? ఆమెలో ఏం చూశాననే కంటే నాకు కావాల్సిన ఉన్నవన్నీ ఎవరిలో ఉంటాయని వెతుక్కుంటూ పోయాను. ఇన్స్టాగ్రామ్లో వెతుకుతున్నప్పుడు ఒక చీర కట్టుకొని అందమైన చిరునవ్వుతో ఒక అమ్మాయి ప్రత్యక్షమైంది ఒక యాడ్లో, శారీ యాడ్ అది చూశాను. అదే ఈ అమ్మాయి చాలా బాగుంది అంటే నాకు ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ అయిపోయిన తర్వాత వాట్ యూ లుక్ ఎట్ ద బెస్ట్ ఈస్ ద మెయిన్ పెయిర్ లీడ్. ఎలా ఉన్నారు, వాళ్ళ కెమిస్ట్రీ ఎలా ఉంది, బాగున్నారా. నువ్వు 3 గంటలు 2 గంటలు అక్కడ కూర్చొని చూడాలంటే వాళ్ళు చూడబుల్గా ఉండాలి కదా. ద బ్యూటీ ఈజ్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ ఫర్ ద ఆన్ స్క్రీన్ అనిపించింది. ఇప్పుడు నరేష్ అగస్త్య వీ హ్యావ్ ఆల్రెడీ సెలెక్టెడ్. సో అగస్త్యకి సరిపడా హైట్ పర్సనాలిటీ తోటి చూడగానే వాళ్ళిద్దరూ బాగా చిల్కా గోరింకల్లాగా ఉన్నారో లేకుంటే మంచి బాగున్నారు, ఇద్దరు కలిసిన కెమిస్ట్రీ బాగుందా అనే ఫీల్ వచ్చే అమ్మాయి ఎవరు ఉంటుందా అని వెతుకుతున్నప్పుడు ఐ ఫౌండ్ దిస్ గర్ల్ ఇన్ అ సారీ. మీ లైఫ్లో ఉన్న లవ్ సీన్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో? సీన్స్ అసలు డైరెక్టర్ అడగాలి. లవ్ మ్యారేజ్? నాది లవ్ మ్యారేజ్. ఐ మ్యారీడ్ టు అ తమిళియన్ అండ్ ఐఎమ్ తెలుగు. సో ఇట్ ఈస్ అ లవ్ మ్యారేజ్. నా లవ్ సీన్లు తీసుకెళ్ళి పబ్లిక్గా పెట్టాల్సినంత అవసరమే లేదు మేడం. ఇప్పుడు ఒక బెస్ట్ మూమెంట్ అనేది నార్మల్గా రైటర్స్కి ఏం అవుతుంది, మన ఎక్స్పీరియన్స్ని వాళ్ళని ఒక ప్రొజెక్ట్ చేసి బుక్ మీద ఎక్స్పీరియన్స్ని బుక్ మీద పెడతారు అనకండి, ఎక్స్పీరియన్స్ని కూడా బుక్ మీద ఎక్స్పీరియన్స్ అండ్ ఫీల్ అయితేనే వాళ్ళు ఆ మనసులో నుంచి పెయిన్ ఒక్కొక్కసారి అనుకోకుండా వచ్చేస్తాయి అలా. మీకే అంటే మీది ఏమన్నా ఒక సీన్ అని ఏమన్నా ఎలాబరేట్ చేయడం లేదమ్మా, మీది ఏమీ లేదా? ఐ డెంట్ పుట్ ఇన్ ఎనీథింగ్. బట్ కొన్ని డైలాగ్స్ ఉన్నాయి, బట్ అది లైఫ్ డైలాగ్స్ అవన్నీ. ఓకే, సీన్ లవ్ సైడ్ నో. ఇప్పుడు సినిమా మొదలుపెట్టినప్పుడు బాగానే ఉంటుంది, పోతున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మనం 100 రూపాయలు అనుకుంటే 1000 రూపాయలు అవుతుంటుంది. ఎందుకన్నా వచ్చాను రా ఈ సినిమాకి అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? నేను ఒకసారి దిగినాక అసలు ఎప్పుడు అవ్వని ఫీల్ అవ్వను. బ్యాక్ అవ్వట్లేదు. దిగా ముందే అందరూ చెప్తారు ఎందుకు నో 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 అంటే అని దిగాసేయాలని దిగిన తర్వాత మాత్రం నో, ఐ డోంట్ ఈవెన్ థింక్. ఐ మీన్ ఐఎమ్ కైండ్ ఆఫ్ అ పర్సన్. ఇది ఎందుకు అనేది నా లైఫ్లో ఎప్పుడు దేని విషయంలో కూడా ఆలోచించలేదు. బడ్జెట్ కంట్రోల్ లాంటి నా బడ్జెట్ కంట్రోల్ అంటే అందరు నన్ను తిడతారు వాళ్ళు, కంట్రోల్ అని. నా మొత్తం క్రూలో ఎవ్వరు కూడా
ఈ బడ్జెట్ అందరూ కూడా నన్ను ఏమైనా అడ్వైస్ చేశారు, బడ్జెట్ కంట్రోల్ చేయండి మేడం, ఎందుకు మేడం అంత ఖర్చు పెడుతున్నారని చెప్పిన వాళ్ళే తప్ప, ఎందుకు మీరు ఇంత కంట్రోల్ పెడుతున్నా కొంచెం ఇవ్వండి మేడం ఇక్కడ అని అడిగిన వాళ్ళు అయితే ఎవరు లేరు. అంటే మేడం లేడీ ప్రొడ్యూసర్స్ చాలా కొంచెం టఫ్ ఇక్కడ, అంటే నిలదొక్కుకోవడం కావచ్చు. ఇప్పుడు మీరు రైటర్స్ని కలిశారు, డైరెక్టర్ ఫేమస్ డైరెక్టర్ని కలిశారు, విశ్వనాథ్ గారు కావచ్చు, శ్రీవేణులు గారు కావచ్చు, కానీ బిజినెస్ మ్యాన్లు ఎవరు కలవలేదు ఎందుకు జీవితంలో? అంటే మార్కెటింగ్ ఎలా? అకార్డింగ్ టు మీ బిజినెస్ ఇస్ బిజినెస్. టూత్ బ్రష్ అమ్మగలిగిన వాడు మర్సిడీస్ కారు కూడా అమ్మగలడు, వాడికి అమ్మటం ఎలా అనేది తెలియాలి అంతే. అంటే సినిమా బిజినెస్ కొంచెం. సో సినిమాది నేను ఇక్కడ అంటే నేను ఇఫ్ ఐ హ్యాడ్ కమ్ ఓన్లీ నా దగ్గర డబ్బులు లేవు, ఈ 4 కోట్లని 8 కోట్లు ఎట్లా చేసుకోవాలి అనుకుని నేను సినిమాకి వస్తే దెన్ దట్ ఆస్పెక్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. నాకు ఒక సినిమా తీయాలి, ఒక మంచి రెస్పాన్సిబుల్ ప్రొడ్యూసర్గా ఉండాలి. వాట్ ఐ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఇన్ ఎవ్రీ వర్డ్ దట్ వాట్ ద ఆన్ స్క్రీన్ ఇస్ స్పోకెన్ అని అనుకున్నప్పుడు దెన్ దెర్ ఈస్ అ ఛాలెంజ్. లైక్ నువ్వేదో చేయాలనుకుంటే దానికి స్పెండ్ కూడా చేయాలి. సో యూ హ్యావ్ టు స్పెండ్. సో డెఫినెట్గా నేను నా డబ్బులు స్పెండ్ చేయాలి. చేసినప్పుడు వాట్ ఐఎమ్ లుకింగ్ బ్యాక్ ఈస్ okay, now as a business person I'll tell you, now keep everything aside. Okay. For example, if I start a company or say a software company. అవును, మీరు స్టార్ట్ చేశారు. If I start, okay. మనం స్టార్ట్ చేద్దాం అనుకోండి, ఏం చేస్తాము, 10 మందిని ఎంప్లాయీస్ని తీసుకుంటాము, కంప్యూటర్లు కొంటాం, సిస్టమ్ కొంటాం, అన్ని ఇన్వెస్ట్మెంట్లు చేసేస్తాం. దీనికి కావాల్సిన ఏ సాఫ్ట్వేర్ డెవలప్ చేయాలనేది కూడా చూసుకుంటాము, దీనికి ఎవరు కొంటారు ఎట్లా అన్ని స్ట్రాటజైజ్ చేసుకున్నా ప్రోడక్ట్ అయితే నీది రెడీ లేదు. ప్రోడక్ట్ వీళ్ళు చెయ్యాలి, నేను తీసుకొచ్చిన మనుషులు ప్రోడక్ట్ రెడీ చేయాలి, చేసినాకే అమ్మాలి. ఆడు క్వాలిటీ టెస్టుల దగ్గర నుంచి అన్ని టెస్టులు చేస్తున్నాక కొనుక్కుంటారు. అలాంటప్పుడు నువ్వు ఇన్వెస్ట్ చేసి డబ్బులు చేసినప్పుడు యూ ఆల్సో హ్యావ్ టు లెట్ ద పీపుల్, రకరకాల మనుషులకి నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను అని రీచ్ అవుట్ అవ్వాలి. యూ హ్యావ్ టు డూ అ మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ ఆఫ్ యువర్ కంపెనీ. సో ఐ లుక్ ఎట్ దిస్ మూవీ ఈజ్ అ బ్రాండింగ్ ఎక్సర్సైజ్ ఫర్ మీ. నేను ఒక అడ్వర్టైజింగ్ కంపెనీ లైక్ జేడబ్ల్యూటీనో అలాంటి వాళ్ళని పిలిచేసి నేను కంపెనీ పెట్టానండి, దానికి పబ్లిసిటీ చేయండి అంటే ఇప్పుడు ఐ హ్యావ్ టు స్పెండ్ అరౌండ్ ఫ్యూ క్రోర్స్ కదా. ఆ ఫ్యూ క్రోర్స్ ఏదో నేను ఒక సినిమా తీసేసి దాన్ని బయటికి పంపించేస్తే దెన్ లెట్ దిస్ మూవీ బీ సీన్ బై ద పీపుల్. వాట్ ఆర్ ద ప్రొడక్షన్ వాల్యూస్ ఆఫ్ దిస్ కంపెనీ, what is the kind of a content that they are giving in the production house, what is the kind of artist selections that they are doing, are they compromising? ఇవన్నీ చూసి మీలాంటి వాళ్ళందరూ రివ్యూ రాసినప్పుడు ఐఎమ్ సక్సెస్ఫుల్ బికాస్ ఐ హ్యావ్ డన్ మై నేమ్ అండ్ ఒక మంచి కంటెంట్ ఇచ్చే మంచి ప్రొడక్షన్ హౌస్ అనేది వచ్చేసింది. సో దిస్ ఈజ్ మై బ్రాండింగ్ ఎక్సర్సైజ్. సో హియర్ ఐ కాంట్ లుక్ ఫర్ రిటర్న్స్. నా రిటర్న్స్ ఎప్పుడు వస్తాయి? మై నెక్స్ట్ ఫిల్మ్లో వస్తాయి. ఎందుకంటే నా నెక్స్ట్ ఫిల్మ్లో మీరేం చేస్తారు, ఆవిడ ఆ ప్రొడక్షన్ హౌస్ సినిమా నాకు ఖచ్చితంగా బాగుంటుంది. బాగుంటుంది. ఉమాదేవి గారు కాదు, అక్కడ ప్రొడక్షన్ హౌస్ మంచి కంటెంటే ఇస్తారు, అక్కడ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగుంటాయి, మన 150 రూపాయలు వేస్ట్ అవ్వవు అనే ధైర్యంతో నా నెక్స్ట్ సినిమాకి వస్తారు అనే ధైర్యం అది. సో ఐ విల్ రికవర్ దేర్. మా వారికి అసలు తెలుగే సరిగ్గా పూర్తిగా రాదు, బట్ నన్ ఆఫ్ మై ఫ్యామిలీ మెంబర్స్ హెవ్ సీన్ ఇట్. వాళ్ళు ఏంటంటే మా బాబు ఒక్కడే టీజర్స్, మా బాబు పాప ఇద్దరు టీజర్స్ చూశారు. పాప అయితే టీజర్ రిలీజ్ అయినాక చూసింది, బాబునైతే టీజర్స్ ముందే అడిగి తెలుసుకుని వాడికి చూపించి వాడు ఓకే అన్న తర్వాతే రిలీజ్ అయినవి. దే లైక్ ఇట్, దే లైక్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, దే లైక్ ద టీజర్స్, ఎవ్రీథింగ్. వీళ్ళు ఏంటంటే సినిమా టికెట్ కొనుక్కొని థియేటర్కి వచ్చి చూస్తామని గోల. సో ప్రీమియర్లు కూడా రారట వాళ్ళు. ఓకే, మేడం ఇలాంటి సినిమాలకి మెయిన్ బ్యాక్ ఏంటంటే మ్యూజిక్ ఇంపార్టెంట్. 80% 20% విజువలైజేషన్, 70% మ్యూజిక్ అనుకున్న 30% విజువలైజేషన్. మ్యూజిక్ ఎంత కాన్సన్ట్రేషన్ ఎలా చేశారు అంటే జస్టిన్ వీళ్ళతోని? అంటే ఒకసారి లవ్ స్టోరీ అనేసుకున్న తర్వాత దెన్ డైరెక్టర్ వెంట అండ్ రోడ్ ద స్టోరీ. అప్పుడు దెన్ హీ వాంట్స్ టు ప్రొజెక్ట్ హీరో యాజ్ అ మ్యూజిక్ కంపోజర్ అండ్ మ్యూజిక్ ఎంతూజియాస్ట్. అలాంటప్పుడు వీ నీడ్ టు గెట్ అ వెరీ గుడ్ మ్యూజిక్ అని చెప్పేసి నేను సర్చింగ్ అవుట్ మ్యూజిక్. అండ్ ఈ సినిమాని నేను సిరివెన్నెల గారికి డెడికేట్ చేయాలనుకున్నాను కాబట్టి వేస్తున్నాం. సో కాబట్టి దానికి కావాల్సిన లిరిక్స్ చాలా అద్భుతంగా ఉండాలి, చాలా బాగుండాలి, ఎక్కడ తప్పుడు పదాలు రాకూడదు, ఎక్కడ జింగ్ బ్యాంగిల్ రాకూడదు, మంచి లిరిక్ వాల్యూస్ ఉండాలి అని చెప్పి ట్రై చేస్తున్నప్పుడు లిరిసిస్ట్ని రెహమాన్ గారిని కలిసాం మేము.
అప్పుడు రెహమాన్ గారు వాజ్ లైక్ మెన్షనింగ్ జస్టిన్ ఎలా ఉంటాడు అని. లైక్ ఎవరు డియర్ కామ్రేడ్ చేసిన అబ్బాయి కదా, ఓ ఫెంటాస్టిక్, దట్ ఐ లవ్ డియర్ కామ్రేడ్ సాంగ్స్, చాలా ఇష్టం. సో అందువల్ల అలా సెలెక్ట్ చేసుకున్నాము. హీఈస్ ద ఫస్ట్ టెక్నీషియన్ టు జీరో ఇన్ యాక్చువల్లీ. ఓకే. అంటే మేడం ఇది రాధిక గారు చేశారు ఈ సినిమా, చాలా సీనియర్. మీకు బాగా నచ్చిన విశ్వనాథ్ గారి దగ్గర నుంచి అల్టిమేట్ మూవీస్ తీశారు. ఆవిడంటే నాకు చాలా ఇష్టం యాజ్ ఎ బిజినెస్ ఉమెన్. ఓకే. అంటే ఏ రకంగా, యాక్టింగ్ పరంగానే బిజినెస్? షీఈస్ వెరీ, ఐ మీన్ షీఈస్ అండ్ షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్. ఆ టైప్లో బిజినెస్ విషయంలో కానీ యాక్షన్ విషయంలో కానీ షీఈస్ వెరీ గుడ్. ఇంకా అవుట్డోర్లో మీరు ఒక 30 days కలిసి ఉన్నారు కదా? 30 days ఆవిడతో కలిసి, ఆవిడ 5 days 6 days ఉన్నారు షూట్కి. ఐ వాజ్ దేర్ అండ్ డౌన్ టు ఎర్త్, వండర్ఫుల్ పర్సన్, సచ్ ఎ లెజెండ్, నో టాంట్రమ్స్. చెట్టు కింద కూర్చున్నాం మేము, పైనుంచి ఏమైనా పడవచ్చు మా మీద, బట్ షీ జస్ట్ ఇన్ బాదర్. ఒక స్మాల్ రూమ్లో డ్రెస్ మార్చుకోవాల్సి వచ్చింది, షీ డిన్ బాదర్, షీ జస్ట్ వెంట నో ప్రాబ్లమ్. క్యారవాన్ కూడా అడగరు మోస్ట్లీ. ఇంకా అసలు ఆవిడ క్యారవాన్ అడిగినా ఇచ్చే కండిషన్ లేదు మాకు అక్కడ. క్యారవాన్స్ ఆర్ నాట్ అలౌడ్ దే, ఆ ఊర్లో క్యారవాన్ వెళ్ళదు పైకి అసలు. సో వీ టోల్డ్ ఆర్టిస్ట్ దట్ దెర్ ఇస్ నో క్యారవాన్, సో యూ హ్యావ్ టు అడ్జస్ట్. అంటే మేము వెంటనే అక్కడక్కడే పక్కనే కాటేజెస్ ఉన్నాయి, దే వర్ గోయింగ్ కాటేజెస్లో. తను కూడా ఒక కాటేజ్లోనే తీసాం కాబట్టి షీ చేంజ్ హర్. బట్ కూర్చోడానికి మాత్రం చెట్టు కింద కూర్చున్నాం ఆ రోజు. ఎందుకు గొడుగులు పెడితే కూడా వద్దు, ఎందుకో ఐఎమ్ ఫైన్ నన్ను కూర్చున్నారు ఆవిడ. అక్కడ పర్మిషన్స్ కష్టమా మేడం? అంటే వేరే సినిమాలకంటే మీ ఊరని మీ వాళ్ళని చెప్పి తెచ్చుకున్నారు? ఏం లేదు, పర్మిషన్ చాలా కష్టం. అంటే యూ నీడ్ టు గెట్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో నా బండ్లన్నీ ఆపేశారు. మా ప్రొడక్షన్ వాళ్ళకి తెలుసు ఆ బాధలని. 16 గంటలు కష్టపడ్డారు బయట చెక్ పోస్ట్ దగ్గర. ఎందుకంటే ఆ రోజు హాలిడే, నేను లేను, అవైలబుల్ లేను. వీళ్ళు బండ్లన్నీ ఆపేశారు అనమాట. ఎందుకంటే సినీ ప్రొడక్షన్ అని లోగో అంతే కనిపిస్తుంది. ఆ సినిమా వాళ్ళు ఏంటి మా ఊరు రావడం ఏంటి, అసలు ఎప్పుడూ లేనిది అట్లా పైకి ఎక్కుతారని. ఇవన్నీ హెయిర్ పిన్ బీన్స్ ఉంటాయి దానికి, వెళ్ళొద్దని చెప్పేసి ఆపేశారు వాళ్ళు. ఆపేసిన తర్వాత నేను ఐ హ్యాడ్ టు ఇన్ఫ్లుయెన్స్ లిటిల్ టాప్ లెవెల్ పీపుల్ అండ్ గెట్ ద పర్మిషన్. సో ఐ గాట్ ద పర్మిషన్ అండ్ దే వర్ గాన్ అనమాట, వెళ్ళారు వాళ్ళు. ప్రిన్స్ గారిని తీసుకోండి, ఎవరి ఛాన్స్? అంటే ఎక్కువ తమిళ కచేరీలు అవన్నీ చేశారు. ప్రిన్స్ ఇస్ కంప్లీట్లీ డైరెక్టర్స్ చాయిస్. ఓకే. ఆయన బోలెడ్ కచేరీలు చేశాడు. అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో బాగా నోటెడ్ పర్సన్. చాలా తనకి డైరెక్టర్ వాంటెడ్ హిమ్. ఓకే. అండ్ ఐ సెడ్ ఓకే, దాన్ని మరి అంటే ఆయన నో రోల్ లైక్ హీరోకి హీఈస్ అది. అలాంటప్పుడు ఎవరిని చేద్దాము, ఎవరిని పెడదాము, ఇట్లా తెలుగు అంటే సౌత్లో అలా ఆ లుక్తో ఉండేవాళ్ళు లేరు అని హిందీలో వెతుకుతున్నప్పుడు వై కాంట్ వి ఆస్క్ హిమ్ ఓన్లీ డైరెక్ట్లీ అని ఒక క్వశ్చన్ వచ్చింది నాకు ఎప్పుడు ఐ బిలీవ్ ఇన్ వన్ థింగ్, యూ వాంట్ సంథింగ్ యూ గో అప్రోచ్ ఫస్ట్. ఇఫ్ దే సే నో ఇట్స్ ఓకే కమ్ బ్యాక్, బట్ అప్రోచే అవ్వకుండా నేను యూ కాంట్ డిసైడ్ నో. సో వెళ్దామన్నట్టు వెళ్ళాను అనమాట. అండ్ హీ లవ్లీ, లైక్ ఐ డెంట్ గో, ఇన్ ఫ్యాక్ట్ హీ ఓన్లీ వెంట్ అండ్ మెట్ హిమ్ ఇన్ బెంగళూరు అండ్ హీ హెడ్ యాక్సెప్టెడ్. ముందు వేరే స్టోరీలు ఏమైనా విన్నారా మేడం దీనికంటే? వినలేదండి, ఓన్లీ విపిన్ గారు చెప్పిందే విన్నారు. విపిన్ గారితో రాయమని చెప్పి పంపించానండి నేను. చెప్పాను లైన్ మీదేనా ఇది? ఇట్ ఈస్ లైక్ ఐ వాంటెడ్ అ మూవీ. I said I want a love story, and that love story has to happen in a hill station. So this is the hill station, you go there అని చెప్పి ఒక 10 రోజులు ఆ హిల్ స్టేషన్ పంపించేసేవాడిని ముందే. ఓకే. వెళ్ళి కూర్చొని రాసుకొని రా అని. ఆ 10 రోజులు కూర్చుని అక్కడక్కడ తిరుగుతూ వాడు ఫస్ట్ రాసిందే మేఘాలు చెప్పిన ప్రేమ కథ. ఎందుకంటే వాడు వెళ్ళిన రోజు ఆ గెస్ట్ హౌస్లో ఇట్లా మేఘాలు వచ్చేసి తలకిలా ముట్టుకొని వెళ్తా ఉన్నాయి, క్లౌడ్స్. హీఈస్ లైక్ సో సర్ప్రైజ్డ్ అనమాట, ఇంత అందమైన ప్లేస్ అని చెప్పేసి. మేఘాలు చెప్పిన ప్రేమ కదా అని ఫస్ట్ టైటిలే రాసుకున్నాడు ఆయన. ఆ టైటిల్ నుంచి ఆల్దో వీ వర్ లైక్ వర్కింగ్ టైటిల్ చాలా రోజులు అనుకున్నా కూడా, బట్ వీ వెంట్ అహెడ్ విత్ దట్ టైటిల్. అంటే ఇది మొత్తం హిల్ స్టేషన్లో జరుగుతుందా లేదంటే ఇంకా హాఫ్ ఆఫ్ ఇట్ అక్కడ జరుగుతుంది. హీరో పోర్షన్ అంతా చాలా వరకు అక్కడే జరుగుతుంది. హీరోయిన్ పోర్షన్ he is a budding music director. He wants to become a music director, musician. ఓకే. తనికెళ్ళ భరణి గారు వీళ్ళు తనికెళ్ళ భరణి గారు ఈజ్ లైక్ ఆయనంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఒక రోల్ వచ్చింది. సో ఒక పెద్ద ఒక డైలాగ్ లైక్ ఒక హీరోకి నువ్వు ఇది కరెక్ట్ కాదని చెప్పాలంటే అలాంటి ఒక పెద్ద పర్సనాలిటీ ఉండాలనిపించింది. ఆయన అడిగేసాం, వెంటనే ఓకే అన్నారు. సిరివెన్నెల గారు అబ్బాయిని కూడా పెట్టినట్టున్నారు. అది నా చాయిస్. అంటే మీకు బాగా ఇంకా అది నా చాయిస్. అది ఏంటంటే నాకు ఒక సెకండ్ హీరో కావాలి. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ వెరీ ఇంపార్టెంట్ రోల్ హీ ప్లేస్. ఓకే. సో కైండ్ ఆఫ్ ఆల్మోస్ట్ లైక్ చూస్తే ఓ ఈయన సెకండ్ హీరో లాగానే అయిపోయినట్టు ఉంది కదా అన్నట్టు ఉంటుంది.
సో దానికి వీళ్ళని ఎవరిని మాట్లాడని కూడా మాట్లాడని వాళ్ళకి గో బ్రింగ్ రాజా అని చెప్పాను. రాడు మేడం, దొరకడేమో మేడం, టైం ఉంటుందో ఆయన అన్నిట్లో బిజీగా ఉంటారు మేడం అంటే, ముందు అప్రోచ్ అవ్వండి తర్వాత మాట్లాడానని. దెన్ ఓన్లీ వి అప్రోచ్డ్ హిమ్ అండ్ హీఈస్ వెరీ వండర్ఫుల్. ఈ సినిమాతో మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది అనుకోవచ్చా? అవ్వలేదు. ఐ వాంట్ టు టేక్ మోర్ మూవీస్, మోర్ కళలు రిప్రజెంట్ చేసే మూవీస్ వేర్ పీపుల్ ఎట్ వన్ పాయింట్ సే ఓకే, ఒకప్పుడు విశ్వనాథ్ గారి సినిమాల్లో ఇలా కళలు వచ్చాయి, ఇప్పుడు సునేత్ర ప్రొడక్షన్స్లో వస్తున్నాయి, ఉమా గారి సినిమాల్లో వస్తున్నాయి అని అనుకునే వరకు తీయాలని ఉంది. సోషల్ మీడియా ఫాస్ట్కి కొంచెం ఇది కష్టమేమో కదా. అంటే నేను ఫస్ట్ అడిగిన క్వశ్చన్, ఒక 1000 మందిని కొడితే కానీ హీరో మనం హై అవ్వట్లేదు అంటే మనం అనకండి, కొంతమంది అంటే మామూలుగా యూత్ ఇప్పుడు ఉన్న ట్రెండ్. నువ్వు పరిగెత్తుతున్నావు, పరిగెత్తి 1 కిలోమీటర్ పరిగెత్తినాక కాసేపు కూర్చోవాలనిపిస్తుందిగా, కూర్చున్నా మళ్ళీ హై కోసమే ట్రై చేస్తున్నారు కదా అని. దట్ ఈస్ దేర్ ఎవ్రీవేర్ అండి. ఇప్పుడు మనకేంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు సీ ద బ్లడ్ షెడ్, ద కైండ్ ఆఫ్ క్రైమ్, ఇట్స్ హ్యాపెనింగ్. మనం ప్రతిరోజు ఫోన్ తీస్తే న్యూస్లో భార్య భర్తను చంపేసింది, భర్త భార్యను చంపేశాడు, కొడుకు తల్లిని చంపేశాడు, తల్లి కొడుకుని చంపేసింది, ఇవి వస్తున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అన్నీ చూస్తున్నాం, బ్లడ్ చూపిస్తున్నారు, అన్నీ చూపిస్తున్నాం. వై ఆర్ వి సో మచ్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ థింగ్? వై కాంట్ అంటే ఎవరి ఆ కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది వచ్చేసరికల్లా మనకి అక్కడ అమ్మో అది డబ్బులు తిరిగి రావేమో అనే భయంతో తీసే ధైర్యం కొంతమందిలో తగ్గిపోతుందేమో. ఆ ధైర్యాన్ని ఎవరు తగ్గిస్తున్నారు? నిజంగానే ఆడియన్స్ తగ్గిస్తున్నారు. బట్ హూస్ గివింగ్ టు ఆడియన్స్? ఇచ్చి చూసి మనము 4-5 ఇస్తే మేము ఏదో ఒక రోజు ఉంటారు అని నా ఫీలింగ్. ఇంట్లో కూర్చొని ఇలాంటి సినిమాలు రావడం లేదు అని ఓటీటీలో వస్తున్న పాత సినిమాలు ఇలాంటి ఆనంద్ లేకుంటే ఇవి ఉన్నాయి కదా చాలా, ఇలాంటి గీతాంజలి సినిమాలు ఏంటి రావటం లేదు ఈ మధ్యకాలంలో అని ఎతికే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం ఒక రిలీఫ్. రెగ్యులర్గా సినిమాలు చూస్తుంటారు? అస్సలు చూడండి. మరి ఎలా మేడం అప్డేట్ అవ్వడం? అప్డేట్ ప్రొడ్యూసర్గా అప్డేట్ అనేది there is nothing there, you know. అంటే ఎలాంటి కథలు ఆదరిస్తున్నారు? ఇప్పుడున్న ట్రెండ్ ఎలా ఫాలో అవుతుంది? కోర్ట్ వచ్చింది మేడం రీసెంట్గా, ఇది బ్లాక్ బస్టర్ మూవీ, తర్వాత మ్యాడ్ వచ్చేసింది. ఈ సంవత్సరం ఆడిన 2 సినిమాలు బాగా డబ్బులు వచ్చినాయి, అంటే ఒరిజినల్గా జెన్యూనిటీగా హిట్ కొట్టిన. ఏం లేదు అంటే జనాల్లో బాగా నవ్వించాలి, ఉరికించాలి, పరిగెత్తించాలి, ఇలాంటివి నచ్చుతాయి. క్రైమ్ నచ్చుతుంది. అండ్ కోర్ట్ అనేది అవుట్ ఆఫ్ ఆర్డర్, లైక్ యూనో అది సక్సెస్ అవటం ఇట్స్ అ వెరీ రియల్ గుడ్ థింగ్. బట్ అన్ఫార్చునేట్లీ లైక్ అందులో కూడా ఒక లవ్ స్టోరీ ఉంది, తెలియని ఫోక్స్ చట్టం అని చెప్పేసి అది దాని మీద రన్ చేయడం వల్ల బాగా. అదే కోర్టు సినిమా గురించి. మీ పాప కూడా లాయర్, ఏమంటారు వీటి మీద? ఫోక్స్ అనేది. మా పాప లాయర్ కాదండి. షీ వర్క్స్ ఫర్ ఎ బిగ్ కంపెనీ, మల్టీనేషనల్ కంపెనీ. షీస్ ఇంటూ బిజినెస్ డెవలప్మెంట్. ఓకే. మీరు ఏమైనా సాఫ్ట్వేర్ కంపెనీ అంటే? నా రీసెర్చ్ కంపెనీ ఉండేదండి. ఓకే. ఐ యూస్ టు హ్యావ్ అ మార్కెట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే. అంటే సినిమాల పరంగా బాగా తీసి మంచి సినిమాలు రావాలి మీ దగ్గర నుంచి అంటే చివరిగా ఏం చెప్తారు మేడం ఒక లేడీ ప్రొడ్యూసర్గా? మీరు అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి మీలాగా చాలామంది రావాలి. అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి ఏం చెప్తారు అంటే చెప్తాను. అదే అంటున్నాను, అప్కమింగ్ ప్రొడ్యూసర్స్కి ఏం చెప్తారు? See, either producer or actor or a director, anything, first thing is సినిమాలకా ఎందుకు వస్తున్నావు, వదిలే, అదొక పెద్ద ఇది అంటారు. ఓకే, కాదు అని ఒక ధైర్యం చేసి ఇంకొక స్టెప్ ముందుకేసాం అనుకోండి, అక్కడ నీ చెప్పే ఎవడు నమ్మరు అంటారు, ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఎవరు వస్తారు ఎవరు రారు అంటే, ఇన్ని కోట్ల జనాభా ఉన్న మన కంట్రీలో 100 కోట్ల మంది అదే కావాలంటున్నారా? కాదు, వాళ్ళే ఎందుకు సినిమాకి వస్తున్నారంటే అవే వస్తున్నాయి, వాళ్ళు వస్తున్నారు ఆ సినిమాలకి. అవి రాని వాళ్ళు ఇళ్లలో కూర్చొని ఏమి దారి లేక ఓటీటీలో ఎత్తుక్కుంటున్నారు. సో వాళ్ళని రప్పిద్దాం థియేటర్లకి, సో అనేది ఒకటి. బట్ ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి మాత్రం వాట్ ఐ సజెస్ట్ ఈజ్ there is a lot of discouragement here. There is like you know, ఎందుకంత డబ్బులు పెట్టావు, ఎందుకు ఇది చేసావు, ఎందుకు ఇంత అది, చిన్న సినిమా, నువ్వు ఇప్పుడు ఒక ఐ హ్యావ్ టు గివ్ యూ దిస్, ఒక మ్యూజిక్ ఆల్బమ్ అమ్మాలంటే ఒక ప్రొడ్యూసర్కి నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, ఫస్ట్ హీరో ఎవరు, ఓకే హీరో పలానా, అయితే మేము అంత ఇవ్వలేము. అదే నువ్వు పెద్ద హీరోతో వెళ్ళి చిన్న మ్యూజిక్ డైరెక్టర్తో వెళ్తే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? సో
బట్ హీ హ్యాస్ అ సే అదర్ సైడ్ ఆఫ్ ద టేబుల్. సో నువ్వు దేనితో వెళ్ళినా కానీ హీఈస్ గోయింగ్ టు డిస్కరేజ్ యూ. ఇదంతా మీ అనుభవం అనుకోవచ్చా ఈ సినిమా? ఇది నాది అనుభవమే, మ్యూజిక్ ఆల్బమ్ విషయంలో నాది అనుభవమే. బికాస్ నువ్వు ఎంత గొప్పగా వెళ్ళినా నిన్ను డిస్కరేజ్ చేస్తాడు. బికాస్ నువ్వు బండిలో అన్ని కాగితాలు ఉన్నాయని బయలుదేరుతావు, హెల్మెట్ కూడా పెట్టుకున్నావు, బయలుదేరావు, దారిలో నీకు ఫ్రెండ్ దొరికాడు, ఎక్కువ అన్నావు, వెళ్ళావు, పోలీసు వాడు పట్టుకున్నాడు, నువ్వు అన్నీ ఉన్నాయి కానీ నువ్వు అనుకుంటావు, వాడేమంటే నీ వెనకాలోడు కూడా హెల్మెట్ కావాలంటాడు. సో అలా అవతల వాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు దేనికో ఎంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లేట్తో వెళ్ళినా కానీ హీ విల్ ఫైండ్ అ ఫాల్ట్ somewhere and he'll try to poke you on that. Okay. But be prepared with your answer. Be prepared to lose. Correct. Okay, fine, no problem అని వెళ్ళామంటే మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అలాగే ఉంటాయి. దిస్ ఇస్ a bigger learning that I had and I want any new producers come. If you have a real passion for stories to be narrated on this and you know that you can sustain. Right, it's a good business. But be responsible. Right, correct. Be responsible. You be responsible in what you are showing to the public. What you want the public to become. ఇక్కడ నేనేమో రక్తపాతం చూపిస్తాను, ఎవడో వచ్చి నీ ఇంట్లో కత్తి పెట్టి చూపిస్తేనేమో వాడినే నేను కొడతాను అంటే రాంగ్, యు ఆర్ డూయింగ్ రాంగ్. డోంట్ డూ దట్. అంతే. మీ బంధువులు ఏమన్నా సపోర్ట్ కావచ్చు? ఎవరు లేరండి ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓకే, అది అలా. ఐఎమ్ ద ఫస్ట్ జనరేషన్ ప్రాబబ్లీ, బట్ ఐ డోంట్ థింక్ మై చిల్డ్రన్ విల్ ఫాలో మీ. డెఫినెట్లీ మీ అబ్బాయి ఫాలో అవుతారా, మీ అమ్మాయి ఫాలో అవుతారా? అమ్మాయి అయితే ఛాన్సే లేదు, బికాస్ షీ డజంట్ ప్రిఫర్ టు. అబ్బాయి కూడా ఐ డోంట్ థింక్ హీ విల్ డూ ఇట్, బట్ వాడికి హీ లవ్స్ ఫిల్మ్స్. బాగా చాలా సినిమాలు చూస్తాడు, హీ హ్యాస్ టూ మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఆన్ హౌ వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీథింగ్. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్లీ నేను వాడితో అంటున్నాను, అరే సినిమా లేట్ అవుతుందిరా, అనుకోకుండా ఇది అది అట్లా అయిపోయింది కాబట్టి ద ఫిల్మ్ ఈజ్ గెటింగ్ డిలేడ్ అని కొంచెం డిప్రెస్గా. హీ సెడ్, వాట్ ఆర్ యూ టాకింగ్, సచ్ ఎ వండర్ఫుల్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవన్ మీనన్ ఈజ్ లైక్ ఫర్ 10 years he is taking the ధృవ నక్షత్రం, he is still strong. సో ఫర్ 1 year why you so disappointed అని ఆ టైప్లో he encourages me a lot and he has a lot of knowledge. మేబీ వాడేమన్నా సడన్గా మంచి, ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దిస్ అని. మీరు సక్సెస్ అయితే మీ దాంట్లో నేను వెళ్ళాలనుకుంటా, కానీ అదే మీరే సక్సెస్ కానప్పుడు వాడు మాత్రం ఎందుకు వస్తాడు. సో బేసిక్లీ దట్. సో ఐ డోంట్ నో, ఐ కాంట్ సే. సినిమా తీసి హ్యాపీ, ఇప్పుడు రిలీజ్ అదంతా ప్రాబ్లం లేదు మీకు? ఎవరికైనా చూపించారా మేడం ఇండస్ట్రీలో? ఇంకా ఎవరికి అసలు ఫస్ట్ కాపీ రెడీ అవ్వలేదు యాక్చువల్లీ. కొంచెం విశ్వనాథ్ గారు ఉంటే చూపించేవాళ్ళు హ్యాపీ. విశ్వనాథ్ గారు అంటే అసలు ఫస్ట్ ఆయన దగ్గరికి వెళ్తుంది సినిమా. విశ్వనాథ్ గారు, సిరివెన్నెల గారు, భరణి గారు ఉన్న వాళ్ళు ఇష్టం ఎవరు? ఇంకా లైక్ భరణి గారు ఐ లైక్ లాట్. అండ్ ఉన్నారు ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అంటే డైరెక్టర్స్ అంటే ఐ లైక్ శేఖర్ కమల్ గారు చాలా. ఆయనే మా ముహూర్తం పూజ. విశ్వనాథ్ గారు సినిమా రీమేక్ చేయాల్సి వస్తే ఏం సినిమా చేస్తారు? రీమేక్ చేయాల్సి వస్తేనే సప్తపది. హ్యాపీగా. హీరో ఎవరితో? అది మనకు తెలియదు. నాకు ఒకటి అది కొత్త ప్రొడ్యూసర్, మనం హీరో ఈయనే కావాలనుకుంటే అయ్యే పని కాదు. సో మెదలకుండా వచ్చి కథను మాత్రం నాది ఇదే అని కూర్చుంటే తప్ప అవుతుంది. షూటింగ్ ఎంజాయ్ చేస్తారా మేడం? అసలు ఖర్చు గురించి పట్టించుకోలేదు. మా అకౌంటెంట్ మూలలో కూర్చొని ట్రాన్స్ఫర్లు కొట్టుకుంటా ఉంది, నేను మాత్రం హ్యాపీగా ఐ వాజ్ లైక్ డ్రైవింగ్ అరౌండ్ అండ్ వాకింగ్ అరౌండ్ అండ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్. ఐ రియలీ హ్యాడ్ అ గుడ్ టైమ్ షూటింగ్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా దే వెరీ ఎంకరేజింగ్. అంతా చాలా కలిసిపోయి మంచి టీం, మంచి క్రూ. ఐ గాట్ 90 people who had come to outstation. All of them were very nice. And Naresh is a wonderful person to sit with and talk, and very intense person he is. అనుకున్నా నేను, నీ రోల్కి తగ్గట్టే ఉన్నారా బాబు అనుకున్నాను అనమాట. ఈజ్ లైక్ సినిమా షూటింగ్ అవుతున్నంత కాలం నాకు 2 కొడుకులు, ఒక డైరెక్టర్, ఒక హీరో, ఇద్దరు కొడుకులు బాడీ గార్డ్ లాగా పక్కన నిలబడి పనులు చేసేవాళ్ళు అనమాట. సో ఇట్స్ వెరీ నైస్. ఇదండి ఈరోజు ఒక బెస్ట్ ప్రొడ్యూసర్తో అయితే మాట్లాడడం జరిగింది. మరింత మంది మహిళలు ఈ ఇండస్ట్రీకి రావాలని చెప్పి చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా కూడా మేఘాలు చెప్పిన ప్రేమ కథ బాగా ఆడి తనకు డబ్బులు వచ్చి మంచి మంచి సినిమాలు మరిన్ని తీసి తెలుగు ప్రేక్షకులు అందించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.